అంటే ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు ఎలా ఉండేదసలు? జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడమ్మా ఒకప్పుడు బాగుండేది. అంటే ఇప్పుడు పాతకాలం వాళ్ళం కాబట్టి ఆవిడకి ఆ కాలమే బాగుంటుంది అంటారు కానీ, హ్మ్. జాయింట్ ఫ్యామిలీస్‌లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకపోలేదు. కానీ రిలేషన్స్ స్ట్రాంగ్‌గా ఉండేవి. హ్మ్. అంటే బంధాలు చాలా బలంగా ఉండేవి. తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ, మనవళ్ళు గానీ, మనవరాళ్ళు గానీ, ఏది గానీ బంధాలు చాలా బలంగా ఉండేవి. ఇలా విడిపోవడాలు, కొట్టుకోవడాలు ఉండేవి కాదు. ఏదైనా ఒక డిక్టేటర్‌షిప్ కూడా ఉండేది దాంతో పాటుగా. అంటే ఇంటి పెద్ద ఏది చెప్తే అది పిల్లలు వినాలి. తాతగారు చెప్తే తండ్రి వినాలి, తండ్రి చెప్తే పిల్లలు వినాలి. అలా జనరేషన్స్ టుగెదర్ ఇంటి యజమాని ఎవరు చెప్తే అది ఫాలో అవ్వటమే. హ్మ్. అంతే తప్ప నా ఇష్టం అది, నా ఇష్టం ఇది అని చెప్పే లేవు. ఇప్పుడు 3 ఏళ్ల పిల్లాడు కూడా నా ఇష్టం ఇది, నేను ఆ డ్రెస్ ఏసుకొని, ఈ డ్రెస్ ఏసుకుంటాను, నేను ఇదే కావాలి అని చెప్పుకుంటున్నారు. హ్మ్. 3 ఏళ్ల పిల్లలకు ఉన్నపాటి స్వేచ్ఛ 40, 50 ఏళ్ళొచ్చినా ఆ జనరేషన్‌లో లేదు. హ్మ్. ఎందుకంటే ఇంటికి ఒక డిక్టేటర్‌షిప్ ఉండేది. ఒక పెద్దవాడు వాడు చెప్తే ఫాలో అవ్వడమే. హ్మ్. అది కాదు ఇది అని మాట్లాడే పరిస్థితి లేదు. దానివల్ల నష్టమైన ఫ్యామిలీ అంతా ఒక తాటి మీద నడిచేది. హ్మ్. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తండ్రి దారి తండ్రిదే, తల్లి దారి తల్లిదే, పిల్లల దారి పిల్లలదే. పిల్లలు ఏమైపోతున్నారు? 10థ్ క్లాసు కాలేజీకి వచ్చిన తర్వాత 10థ్ క్లాస్ ఫెయిల్ అయిపోతే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు చిన్న వయసులోనే. హ్మ్. కాలేజీకి వచ్చిన తర్వాత డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు అవి స్కూళ్ళ దాకా కూడా పాకాయి. పేపర్లలో మొత్తుకుంటున్నారు. స్కూళ్ళకి కూడా డ్రగ్స్ పాకాయి. ప్యాకెట్లు స్కూళ్ళల్లో అసలు పిల్లలకి ఎలా వస్తున్నాయని. హ్మ్. పేరెంట్స్‌కి వాళ్ళని అబ్జర్వ్ చేసే తీరిక లేదు. హ్మ్. రాత్రి ఎప్పుడో 7కో, 8కో, 9కో వస్తారు. ఏదో ఇంత తింటారు, పడుకుంటారు. పిల్లలు ఏం చదువుతున్నారో చూసే ఓపిక లేదు. పిల్లలు అసలు ఫోన్‌లో ఏం చూస్తున్నారో చూసే ఓపిక లేదు. ఇంతింత పిల్లలకే ఫోన్‌లు. అంతంత మైనారిటీ తేరకుండానే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవ్ చేయడం, ఎక్కడో యాక్సిడెంట్ చేయడం, కేసులు, లక్షలిచ్చి వదిలించుకొని పిల్లల్ని ఇంటికి తెచ్చుకోవడం. లక్షలిచ్చి వదిలించుకొని తెచ్చుకునే బదులు అసలు ముందే మనం వాడికి కారు తాళం ఎందుకు ఇచ్చాం? కారు తాళం నువ్వు ఇస్తే కదా వాడు డ్రైవ్ చేశాడు. హ్మ్. అసలు ఎందుకు ఇస్తున్నాం? అలా అయిపోయింది. అంటే సమాజం మారుతోంది కానీ ఏ దిశగా పెడుతోంది? హ్మ్. మారే సమాజాన్ని మనం ఏం చేయలేం. కానీ పేరెంట్స్ కూడా బాధ్యత తెలియాలి పిల్లల పట్ల. అలాగే భార్యాభర్తలకు కూడా వాళ్ళ వాల్యూ తెలియాలి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే పిల్లలు ఏం చేస్తారు? హ్మ్. ఓహో! ఇలాగే ఉంటారు కావాలి మొగుడు పెళ్ళాం అంటే అనుకుంటారు. వాళ్ళకి మనం ఏం చూపిస్తున్నాం? వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం సమాజంలో? మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం వాళ్ళకి? మొగుడు పెళ్ళాం అంటే కొట్టుకోవడమే అన్న ఇంప్రెషన్ వాళ్ళలో బలంగా పడుతుంది. పెళ్ళయ్యాక వాళ్ళు కూడా ఓహో! మేమే కొట్టుకోవాలి కావాలనుకుని కొట్టుకుంటారు. హ్మ్. అంచేత మనం ఎఫెక్షన్ చూపిస్తే పిల్లలు ఎఫెక్షన్ చూపిస్తారు. ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేవు. హ్మ్. 100 ఏళ్ల కిందట ఓల్డ్ ఏజ్ హోమ్‌లే లేవు. మంచాన పడ్డా, పెరాలిసిస్ వచ్చినా, ఏమొచ్చినా పిల్లలే చూసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్‌లు వచ్చేసాయి. అసలు కొంతమంది పిల్లలు పెళ్లి కూతురు ముందే చెప్తుంది. మీ వాళ్ళు మన ఇంటికి రావడానికి వీల్లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండాలి. కావాలంటే డబ్బులు పంపించు అంతే. అంతే తప్ప వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు. కానీ మా వాళ్ళందరూ మాత్రం మా ఇంటికొస్తారు. నువ్వు చూడాలి. హ్మ్. ఇలాంటి కండిషన్‌లు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి జోక్స్ ఎక్కువవుతున్నాయి. అంచేత పెద్దవాళ్ళు అంటే ఒక గౌరవం ఎప్పుడైతే పోయిందో అది ఎలా పోతోంది? వీళ్ళు పెద్దవాళ్ళని గౌరవిస్తే వీళ్ళు వీళ్ళ పిల్లల్ని గౌరవిస్తారు. హ్మ్. అది 'తాత మనవడు' సినిమాలో చెప్పినట్టు వాడి తండ్రిని గొయ్యి తీస్తుంటే పాతిపెట్టడానికి వాడి పిల్లాడు కూడా చిన్న పుల్లతో గొయ్యి తీస్తున్నట్ట. హ్మ్. ఎందుకురా అంటే మీ నాన్నకి నువ్వు చేసిన మర్యాద రేపు నేను కూడా నీకు చేయాలి కదా అని. హ్మ్. నువ్వు మీ నాన్నని గొయ్యి తీసి పాతిపెడితే రేపు నేను కూడా ఒక గొయ్యి తీయాలి కదా హ్మ్. పాతిపెట్టడానికి. అలాగా పిల్లలు కూడా నేర్చుకుంటారు. మనం మన పెద్దవాళ్ళ పట్ల భయభక్తులతో ఉంటే మన పిల్లలకి ఆటోమేటిక్‌గా వస్తుంది. అది జనరేషన్స్ టుగెదర్ అది వంశపారంపర్యంగా రావాల్సిందే. హ్మ్. మన పేరెంట్స్‌ని ఎదిరించాం. మన పిల్లలు రేపు పొద్దున మనని ఎదిరిస్తారు. 25 ఏళ్ల వయసులో మనకి తెలీదు. హ్మ్. కానీ మనకే 60 ఏళ్ళు వస్తాయి. ఇవాళ 25 ఏళ్ళు ఎప్పుడు 25 ఏళ్ళ ఉండవు కదా! మనకే 60 ఏళ్ళు వస్తాయి. అప్పుడు మన పిల్లవాడు 25 ఏళ్ల వాడవుతాడు. వాడప్పుడు మనని ఎదిరిస్తాడు. హ్మ్. అంచేత రెస్పెక్ట్ అనేది పైనుంచి రావాలి. స్టార్టింగ్ నుంచి ఉండాలి.